శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. పోయిన వారం వరకు పృథుపాఖ్యానాన్ని పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 24వ అధ్యాయంలో నుంచి మన కొత్త సెక్షన్ ప్రకరణం మొదలవుతూ ఉన్నది. ఇక్కడి నుంచి మన గురువు గారు మనకు ఏమి ఉపదేశం చేస్తారో చూస్తూ వెళ్దాము. మైత్రేయుల వారు చెప్తూ ఉన్నారు, విజితాశ్వః అధిరాజా ఆసీత్ పృథుపుత్రః పృథుస్రవాః యవీయేభ్యః అదదాత్ కాష్టాః భ్రాతృభ్యః భ్రాతృవత్సలః. విజితాసుడెవరింతకి మనవాడు పృథుపుత్రుడు. పృథువు అప్పుడు ఏదో క్రతువులన్నీ చేసుకుంటూ ఉంటే మన ఇంద్రుడు యాగాశ్వాన్ని అపహరించుకుని పోతూ ఉంటే మాటికి మన పృథుపుత్రుడే వెళ్ళి ఆ అశ్వాన్ని పుచ్చుకుని వస్తూ ఉన్నాడు కదా. ఆ విధంగా అశ్వాన్ని జయిస్తూ వచ్చాడు కాబట్టి ఆయనకు విజితాశ్వుడు అని అక్కడ వాళ్ళు నామకరణం చేశారు, పేరు పెట్టారు. కాబట్టి ఆయన విజితాశ్వుడు, పృథువు కొడుకు. గొప్ప పేరున్నవాడు పృథుశ్రవసుడు. ఆయన ఇప్పుడు ఎందుకు మనవాడు మన పృథువు గారు వెళ్ళిపోయారు కదా, ఇంకా జాలే అనుకుని ఆయన తర్వాత విజితాశ్వుల వారు అధిరాజుగా ఆసిత్ రాజుగారు అయ్యారు. ఆయన ఏం చేశాడంటే భ్రాతృవత్సలహ, తన తమ్ముళ్ళంటే ఆయనకి ఎంతో వాత్సల్యము. ఆయన ఏం చేశాడు, భ్రాతృభ్యః తన తమ్ముళ్లకు, యవీయేభ్యః భ్రాతృభ్యః తన చిన్న తమ్ముళ్లకు, ఆయనకన్నా చిన్నవాళ్ళు వాళ్ళందరికీ కాష్టాహ అదదాత్, కాష్టాలను ఇచ్చారు అని రాశారు. కాష్టం అనగానే మనకు వెంటనే ప్రాబబ్లీ తద్దినం అనగానే పిండ ప్రదానం లాగా, శ్రాద్ధం అనగానే అదిగో తద్దినాలు పెట్టడం లాగా, కాష్టం అనగానే ఏదో చనిపోయిన వాడి దేహము కాల్ చేయడము, అవన్నీ శ్మశానము మొదలైనవి గుర్తుకొచ్చే అవకాశం ఉన్నది. ఎందుకు అంటే మనం జనరల్గా లౌకికమైన ప్రసిద్ధంగా ఉన్న రూఢ్యర్థాలను చూస్తాం కానీ పదాలకు అర్థం చూస్తే మాత్రము చాలా అందమైన మాట కాష్టము. కాష్టం అన్నదానికి వ్యుత్పత్తి 2 రకాలుగా చూద్దాము. కాశ్యతేయితి అని ఒక అర్థము, కాశతేయితి అని ఒక అర్థము. ఏదైతే కాశ్యతే అగ్నిహి అనేనా అని, అగ్ని దేని వల్లనైతే ప్రకాశిస్తుందో అంటే కర్ర మొదలైనవి ఏవైనా ఇంధనాలుంటే వాటితో అగ్ని బాగా ప్రకాశిస్తూ ఉన్నది అన్నప్పుడు అది కాష్టం. ఆ ఉద్దేశంతోటే దేహాన్ని కాష్టం అని పిలుస్తారు, ఎందుకంటే కాలిపోతూ ఉంటుంది అని అర్థం. కాక కాష్టం అంటే కర్రలు మొదలైన ఇంధనాలు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే అగ్ని వీటిని పెట్టుకుని ప్రకాశిస్తూ ఉంటుంది అని, వీటి ఆధారంగా వీటిని ఆశ్రయించి అని, వాటిని కాలుస్తూ అది ప్రకాశిస్తుంటుంది అని కాష్టం అని దానికి అర్థం. ఇంకొక అర్థము కాశతే జ్ఞానేన ఇతి కాష్టః అని, జ్ఞానంతో ప్రకాశించేది అని ఒక అర్థం ఉన్నది. అప్పుడు దానికి శరీరం అని అర్థము. జ్ఞానం ఉంటేనే ఈ దేహాలన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి కూడా అది కాష్టము. ఇంకొక అర్థం కూడా చూద్దాము. కాశ్యతే ఇతి కాష్టః అని ప్రకాశించేవి దిక్కులు అని అర్థం. ఇక్కడ కర్రలు, ఇంధనాలు, దేహాలు ఇవన్నీ పక్కన పెట్టి కథాపరంగా కాష్టాలను తన తమ్ముళ్ళకిచ్చాడు మన రాజుగారు విజితాసుల వారు అనుకున్నప్పుడు దిక్కులను, 4 దిక్కులను నలుగురు తమ్ముళ్లకు పంచి ఇచ్చాడు ఆయన. ఏ విధంగా అంటే హర్యక్షాయ ఆదిశత్ ప్రాచీం, ధూమ్రకేశాయ దక్షిణాం, ప్రతీచీం వృకసంజ్ఞాయ తుర్యాం ద్రవిణసే విభుః. ప్రాచీ దిక్కును అంటే తూర్పు దిక్కు ఉన్న రాజ్య ప్రాంతమంతా హరియక్షుడు అన్న తన తమ్ముడికి ఇచ్చాడు. దక్షిణం వైపున్న రాజ్యమంతా ధూమ్రకేశుడికి ఇచ్చాడు. ప్రతీచి అంటే పశ్చిమ దిక్కులో పడమర దిక్కుగా ఉన్న రాజ్య భాగాన్ని మొత్తాన్ని వృకుడు అన్న పేరున్న తన తమ్ముడికి ఇచ్చాడు.
తురియాం ఇంక మిగిలిపోయిన ఉత్తరము ఎంత అందమో! ఎంత అందమో! ఉత్తర దిక్కుకు తురియం అని పేరు పెట్టారు వ్యాసుల వారు. ఆ ఉత్తర దిక్కుగా ఉన్న రాజ్యాన్ని మొత్తాన్ని ద్రవిణుడు అన్న తన తమ్ముడికిచ్చాడు. అంతర్ధాన గతిం సక్రాత్ లబ్ధ్వా అంతర్ధాన సంజ్ఞితః అపత్యత్రయం ఆధత్తే శిఖండిన్యాం సుసమ్మతం. ఆయన మన విజితాశ్వుల వారు శక్రుడి నుంచి అంతర్ధాన గతి, అంతర్ధానం అవ్వడం అన్న విద్యను లబ్ధ్వా పొందాడు. ఆ విధంగా ఆయన అంతర్ధానం అన్న పేరుతో ఉన్నాడు. ఆయన యాగాశ్వాన్ని గెలిచాడు గాబట్టి, అశ్వాన్ని గెలిచాడు గాబట్టి విజితాశ్వుడయ్యాడు. ఇప్పుడు ఇంద్రుడి నుంచి అంతర్ధానం అన్న ఒక విద్యను తెలుసుకున్నాడు గాబట్టి అంతర్ధానుడు అన్న పేరుతో ఉన్నాడు. ఈయనేం చేశాడంటే మన విజితాశ్వుడు, ఆయన భార్య శిఖండి. ఈ శిఖండిని మన విజితాసుడు వీళ్ళిద్దరికీ సుసమ్మతమైన అందరూ అంగీకరించే చక్కటి అపత్యత్రయం ఒక ముగ్గురు బిడ్డలు కలిగారు. వాళ్ళెవరు అంటే పావకః, పవమానః చ శుచిః ఇతి అగ్నయః పురా వసిష్ఠ శాపాత్ ఉత్పన్నాః పునః యోగగతిం గతాః. ఈ ముగ్గురు మన అంతర్ధానుడికి ఆయన భార్య శిఖండినికి ముగ్గురు పుత్రులు గదా! వాళ్ళు ముగ్గురు అగ్నులు. ఇంతకు ముందు వాళ్ళు అగ్నులు, పావకుడు, పవమానుడు, శుచి అని పేర్లున్నవాళ్ళు. అయితే ఒకానొక కారణానికి వశిష్ఠుడి శాపానికి వాళ్ళు మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వచ్చింది. దాంతో మన అంతర్ధానుడికి విజితాసుడికి వాళ్ళు పుత్రులుగా జన్మించారు. అయితే తర్వాత మళ్ళీ వాళ్ళు యోగగతిలో పునః తిరిగి మళ్ళా వాళ్ళ పూర్వస్థితిని గతాః పొందారు. దాంతో ఆ విషయం అక్కడికయిపోయింది. అంతర్ధానః నభస్వత్యాం హవిర్ధానం అవిందత యః ఇంద్రం అశ్వహర్తారం విద్వాన్ అపి న జగ్నివాన్. ఈ అంతర్ధానుల వారు అంటే విజితాశ్వుల వారు నభస్వతి అని ఇంకొక భార్య ద్వారా హవిర్ధానుడు అన్న ఒక పుత్రుణ్ణి అవిందత పొందారు. ఈ అంతర్ధానుల వారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంద్రం అశ్వహంతారం అశ్వాన్ని అపహరిస్తున్న ఇంద్రుణ్ణి సంహరించలేదు కాబట్టి విద్వానపి ఆయనకు తెలుసు. ఇంద్రుడు అశ్వాన్ని అపహరిస్తున్నాడని తెలిసి ఆయనను వదిలిపెట్టేశాడు కాబట్టి నజగ్నివాన్. అందుకని ఆయన నభస్వతి నుంచి ఈ అంతర్ధానుల వారు హవిర్ధానుడు అన్నవాణ్ణి అవిందత పొందాడు. సరే దీన్ని కథగా ఎట్లయినా చెప్తున్నాను గానీ, ఊరికినే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరైనా దీన్ని ఆల్రెడీ పట్టుకున్నారో లేదో నేను 2 సార్లు చెప్పాను. అందుకనే నెమ్మదిగా మళ్ళీ మళ్ళీ ఈ పద్యానికి అర్థము. ఊరికినే చూడండి దాని అందం కోసము. ఈ అంతర్ధానం అయిపోయేదేమి? కనిపించకుండా పోయేది ఎప్పుడైనా కనిపించకుండా ఉన్నది అసలు ఏ రకంగా గూడా తెలియకుండా ఉండేది ఆకాశం. ఆకాశం నుంచి నభస్వత్ అంటే గాలి. ఆకాశం, గాలి వీటికి అక్కడి నుంచి వచ్చేదేమి హవిర్ధానము అంటే అగ్ని అని మళ్ళీ ఇక్కడ పంచభూతాలన్నీ ఏ విధంగా ఒకదాంట్లో నుంచి ఒకటొచ్చాయని చెప్తూ ఉన్నారు. ఇంతకన్నా ముందు గూడా ఇక్కడంతే అంతర్ధానం శిఖండిని అని చెప్పి ముగ్గురు అగ్నులు కలిగారని చెప్తున్నారు. శిఖండిని అంటే ఖండఖండాలుగా ఉండేది. ఏమి ఇంతకీ అంతర్ధానం దానికి ఏదైతే మహత్తుగా వ్యాపించి ఉన్నదో మహత్తు నుంచి మళ్ళీ 3 గుణాలతో మన భాగవతంలోని 3వ అధ్యాయంలో మహత్తత్వం ఉంది గదా! ఇక్కడ మహదాత్మకం. ఈ మహత్తత్వం నుంచి మనకు మళ్ళీ మహత్తత్వాత్ అది వికుర్వాణాత్ అది వికారం చెందితే మార్పులు చెందితే అందులో నుంచి క్రియాశక్తి, అహంకారము, క్రియాశక్తితో కూడిన ఈ అహంకారము 3 విధాలుగా ఉంటుంది. వైకారికము, తైజసము, తామసికము అని. ఇప్పుడేమైందక్కడ ఈ క్రియాశక్తి మన శిఖండిని దానితో ఈ అహంకారము మన అంతర్ధానం అన్న శక్తి కలిసి వైకారిక, తైజసిక, తామసిక అని 3 తాపాలను కలిగించే అగ్నులు కలిగాయి. ఆ తర్వాత ఏం జరిగింది అక్కడి నుంచి
ఇంకా వస్తుంది మళ్ళీ చూద్దాము. దాంతోటి కలిపి చెప్తున్నారు. ఇక్కడ థియరీ చెప్పారు గదా! మూడో అధ్యాయంలో, మూడో స్కందంలో మనకు థియరీ చెప్పుకుంటూ వచ్చారు గదా! ఎక్కడ షడ్వింశోధ్యాయః ఒక 26థ్ చాప్టర్ అటు ఇటుగా మన కపిల దేవహూతి సంవాదంలో చాలా దూరం చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు దాన్ని ఇక్కడ కథగా చెప్తున్నారు. కాబట్టి అంతర్ధానం కనిపించకుండా ఉండే అంతరంగం, అంతఃకరణం అని పిలుస్తాం గదా! అంతఃకరణము, అహంకారము అది శిఖండిని అంటే క్రియాశక్తితో కలిసి 3 అగ్నులను అక్కడి నుంచి 3 అగ్నులొచ్చాయి. ఇంతకి అవి వికుర్వాణాత్ 3 అగ్నులొచ్చాయి. అదే వశిష్ఠుడి శాపము. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడము అవన్నీ. సరే ఇంతకీ అంతర్ధానం. అక్కడి నుంచి నభస్వత్తుతో కలిసి హవిర్ధానం. యహ ఇంద్రం అశ్వహంతారం ఒకవేళ ఇంద్రుడు అశ్వాన్ని అపహరిస్తున్నాడోచ్ అని తెలిసిన తర్వాత ఇంద్రుణ్ణి అక్కడికే సంహారం చేసి ఉంటే అంటే మనసుని లయం చేసుంటే మనసే గదా ఇంద్రియము. అదే మాటి మాటికి ఇంద్రియాలు అన్న అశ్వాలను అపహరిస్తూ ఉంటుంది. ప్రపంచంలోకి తీసుకొనెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని అక్కడికే ఆపేసుంటే పాపము, మళ్ళీ తర్వాత ఈ పంచభూతాత్మకమైన జగత్తంతా రావాల్సొచ్చేది గాదు. ఇప్పుడు రాలేదు గాబట్టే, ఆయన అట్లా చేయలేదు గాబట్టే, తెలిసి విద్వత్తు లేదా, ఆత్మవిద్య లేదా ఉంది. తెలిసి చేయలేదు గాబట్టే, మళ్ళీ ఇవన్నీ వచ్చాయని మనం దాన్ని చూసుకుంటూ వెళ్ళాలి ఆధ్యాత్మికంగా. ఇక్కడ మాత్రం కథగా చాలా అందంగా జెప్తారు. కాబట్టి మనవాడు అంతర్ధానం అన్న ఒకటేంటో తెలుసుకున్నాడు. దాంతో ఆయన అంతర్ధానుడు అన్న పేరుతో ఉన్నాడు. శిఖండినితో పాటు కలిసి ముగ్గురిని కన్నాడు. వాళ్ళకేంటో పాపం ఇంతకుముందు అగ్నులు గాని వశిష్ఠుడి శాపం వల్ల ఏదో పుట్టారు. తర్వాత మళ్ళీ వాళ్ళు పైకెళ్ళిపోయారు వాళ్ళ స్వస్థితిలోకి. ఈ అంతర్ధానుడు నభస్వతితో కలిసి హవిర్ధానం అన్న ఒక వాడిని కన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. రాజ్ఞాం వృత్తిం కరదాన దండ శుల్కాది దారుణాం మన్యమానః దీర్ఘసత్ర వ్యాజేన విససర్జః. మన అంతర్ధానుల వారు ఇంతకీ ఫైనలీ ఆయనకి రాజుగా ఉండడం ఇష్టం లేదు. ఆయన రాజయ్యాడు కదా పాపం ఇక్కడ. మన విజితాశ్వుల వారు రాజుగారయ్యారు. రాజయ్యి గూడా తమ్ముళ్ళ మీద ప్రేమతో తమ్ముళ్ళకు తనకన్నా చిన్నవాళ్లకు రాజ్యాన్ని 4 భాగాలు చేసి తలా ఒక భాగాన్ని ఇచ్చేశాడు అని చెప్పారు. ఇక్కడ చెప్తున్నప్పుడు కారణం ఏం చెప్పారు? ఆయన తన రాజ్యాన్ని ఎందుకంటే ఆయన జ్యేష్ఠపుత్రుడు కాబట్టి ఆయనకొచ్చిన రాజ్యాన్ని ఆయన ఉంచుకోకుండా తన నలుగురు తమ్ముళ్ళకెందుకు ఇచ్చేశాడని చెప్పారంటే, భ్రాతృవత్సలుడు తమ్ముళ్ళ పైన ప్రేమ అని చెప్పారు. కానీ ఇక్కడ అసలు విషయం ఇంకొకటి చెప్తున్నారు. ఆయనకి ఇష్టం లేదు రాజ్యపాలన చేయడం. రాజుల వృత్తి ఏమి? కరదాన దండ శుల్కాది దారుణం. కరాలు పుచ్చుకోవడాలు, పన్నులు మొదలైనవి పుచ్చుకోవడాలు. దానాలు చెయ్యడాలు. దండాలు శిక్షణలివ్వడాలు. శుల్కాలు పన్నులు టారిఫ్స్ అన్నీ వసూలు చేయడము. దండనలు శిక్షలన్నీ ఇవ్వడము. దానాలు చేయడము, పుచ్చుకోవడము ఇవన్నీ దారుణమైన కర్మలుంటాయి. పొద్దస్తమానము చేస్తుండాలి. రాజుగా ఉన్నవాడు ఎవడైనా సరే అది వాడి వృత్తి అని మన్యమానః అనుకున్నాడు. అని ఆయనకు నచ్చలేదు. పొద్దస్తమానం ఈ కర్మలు చేసుకుంటూ రాజవృత్తిలో ఉండడం ఇష్టం లేక ఆయన దీర్ఘ సత్ర వ్యాజేన నేను ఒకానొక దీర్ఘమైన సత్రయాగం చేసుకుంటున్నాను. కాబట్టి రాజ్యాన్ని మీరు నలుగురు పాలించండి అని తన తమ్ముళ్ళకి ఆ రాజ్యాన్ని ఇచ్చేసి దీర్ఘసత్రం అన్న ఒక నెపం పెట్టుకుని రాజ్యం వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. విససర్జః. తత్రాపి హంసం పురుషం పరమాత్మానం ఆత్మదృక్ యజన్ తత్ లోకతాం ఆప కుశలేన సమాధిన. ఇంతకీ ఫైనలీ నిజంగా కూడా ఆయన దీర్ఘసత్రం చేసుకున్నాడు. ఆ నెపం మీద ఆయన బయలుదేరినా కూడా ఆయనకు రాజ్యపాలన చేయడం ఇష్టం లేక తను వదిలిపెట్టి వెళ్ళినా కూడా ఆయన చేసింది దీర్ఘసత్రం కాబట్టి ఆ సుదీర్ఘమైన కాలంలో సత్తు తనను తరింపచేస్తుంది అని దాన్ని పట్టుకుని ఉన్నాడు ఆయన. హంస సోహమన్న భావాన్ని వదిలిపెట్టకుండా పరమపురుషుణ్ణి పరమాత్మను ఆత్మగానే చూస్తూ ఆత్మదృక్గా ఈ విధంగా యజ్ఞంలాగా తపస్సులాగా తప్పించి ఆయన చివరికి తత్ లోకతామాప అదే స్థితిని పొందాడు.
అదే పనిగా పరమపురుషుణ్ణి, పరమాత్మను ఆత్మగానే దర్శించి, ఆ స్థితిని పొందాడు మన అంతర్ధానుల వారు, విజితాసుల వారు చివరికి ఆ స్థితిని పొందారు. ఎట్లా పొందారన్నది చాలా ముఖ్యమైన విషయము. కొన్ని ముఖ్యమైన విషయాలు మనము ఇంత దూరం చదువుకుంటూ వస్తూ ఉన్నాం గాబట్టి, చాలా క్లియర్‌గా అర్థమవుతూ ఉన్నాయి. ఇంతకుముందు బహుశः ఇంత క్లియర్‌గా నాకు గూడా అర్థమయ్యేవి గావు. కానీ ఈ మధ్య కాలంలో వీటిని అదే పనిగా బ్రహ్మసూత్రాల్లో, ఉపనిషత్తుల్లో, శాస్త్రాల్లో చదువుకుంటూ వస్తూ ఉండడం వల్ల, శంకర్ల వారి భాష్యాలు చదువుతూ ఉండడం వల్ల చాలా క్లియర్‌గా, సులువుగా అర్థమవుతూ ఉన్నాయి. ఆయన ఇంతకీ ఆయనకు నచ్చలేదు చెయ్యడము, రాజ్యపాలన మంచిది. దీర్ఘసత్రం అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా మంచి. ఊరికే కూర్చోకుండా పరమపురుషుణ్ణి ఆత్మగానే, పరమాత్మను తన ఆత్మగానే ఆయన దర్శనం చేశాడసలు. దీన్ని మించిన మంచన్నది ఇంకొకటి లేదు. ఇది నిశ్రేయసము. అటువంటి నిశ్రేయసాన్ని ఆయన పొందాడు. ఎట్లా పొందాడు అని ఎంత సింపుల్‌గా చెప్పారంటే వ్యాసుల వారు, "కుశలేన సమాధినా ఇంక పో" అన్నారు. కుశలేన సమాధిన పొందాడు ఇంకది. అని చెప్పి అయితే తర్వాతేం జరిగిందంటే ఈయనెళ్ళిపోయాడు గదా! మన విజితాసుల వారెళ్ళిపోయారు. ఇంక దాని తర్వాత హవిర్ధానాత్ హవిర్ధాని విదుర అసూత షట్సుతానని హవిర్ధానుల వారున్నారు గదా! తర్వాత వాళ్ళు. మన అంతర్ధానుల వారు నభస్వతితో కలిసి హవిర్ధానుడిని అవిందత పొందారని జెప్పారు గదా! ఇంక ఈయన కథ చెప్పడం మొదలుపెట్టేసారు. ఇంకిక్కడి నుంచి ఎక్స్‌ప్లనేషన్ వదిలిపెట్టి. మన వ్యాసుల వారు, మన మైత్రేయ మహర్షి ఈయన ఇటువంటి లోకాన్ని, ఆ స్థితిని, ఆత్మస్థితిని ఎట్లా పొందాడని చెప్పడము, "కుశలైన సమాధిన ఇంక పో" అని చెప్పి హవిర్ధానుడి గురించి చెప్పడం మొదలుపెట్టారిక్కడ. మనమెట్లా ఊరుకుంటాము? మనం జాగ్రత్తగా చూసుకోవద్దు. మనకు కావాల్సిందే ఇది. మనకు కథ కాదు గదా కావాల్సింది. కావాల్సింది ఈ స్థితిని ఈయనెట్లా పొందాడు అని. దానికి కుశలైన సమాధిన అన్న స్థితిని మనము ఎట్లా సాధించొచ్చు అని మన భగవంతుడు భగవద్గీతలో మనకు ఎక్స్‌ప్లెయిన్ జేశారు. కాబట్టి దాంతో పాటు కలిపి చూసుకుందాం. మనకు కావాల్సిన స్థితి ఇది. దీన్ని వదిలిపెట్టి పోలేము. ఇది ఒక శ్లోక పాదము. ఆయన ఇంకేం చేశాడంటే దీర్ఘసత్రంలో కూర్చొని పరమపురుషుడిని అదే పనిగా ధ్యానించి ఆ స్థితిని పొందాడు. కుశలైన సమాధిన సమాధి స్థితిలో పొందేట. తర్వాత ఏం జరిగిందంటే అని ఎట్లా చదువుతాము? కుశలైన సమాధిన అన్నారు. దీన్ని చూద్దాము. చాలా ముఖ్యమైన విషయము. రెండో అధ్యాయంలో సాంఖ్య యోగంలో నీకు కర్మలకే అధికారం ఉంటే కర్మలు చేస్తూ కూర్చో మంచిది. కర్మణ్యేవ అధికారహత్తే అయితే మంచిదే. అయితే ఫలం ఆశించకుండా, ఆ కర్మలకు వాటి ఫలాలకు నేను హేతువుని అని అనుకోకుండా, పనులు మానేసి కూర్చోకుండా, ఈ 3 విధాలుగా నువ్వు చెడిపోకుండా కర్మలు చేస్తూ ఉన్నావంటే సంగం లేకుండా బాగుపడతావని చెప్తూ ఉన్న ప్రకరణంలో ఆయన అందుకని ఓ ధనంజయ ఈ ధనమంతా ఎవరిది? కస్యస్మిద్ ధనం మొత్తం నీది గాదు అని మన ఈశావాస్యోపనిషత్తు చెప్పినట్టు, ఓ ధనంజయ దాన్ని సాధించు నువ్వు. కస్యస్మిద్ ధనం ఇదంతా నీదే. అంతా నువ్వే. దాన్ని సాధించి ఇంక కూర్చో. నువ్వు కర్మలు చేస్తే చేసావు. కర్మ మార్గంలో ఉంటే ఉన్నావు. పర్వాలేదు. నువ్వు కర్మాధికారివైనా పర్వాలేదు. అయితే చేస్తున్న కర్మలను మాత్రం సంగం వదిలిపెట్టి యోగస్థః యోగంలో ఉండి చెయ్యి. నువ్వు యోగంతో కర్మలను చేశావంటే, మొత్తం అంతా నువ్వే అన్న ఆత్మస్థితి తెలుస్తుంది. అదెట్లా అంటే, సిద్ధి, అసిద్ధి. ఈ కర్మ చేస్తే నాకు సిద్ధి కలుగుతుందా? నేను సక్సెస్‌ఫుల్‌గా ఈ పని కంప్లీట్ చేయగలనా? లేదా ఫినిష్ చేయలేకపోతానా? నాకేమైనా అసిద్ధి కలుగుతుందా? అంటే, ఏమి రాదా? ఏమైనా వస్తుందా? ఏమి రాకుండా పోతుందా? అని రెండూ చూడకు. నాకేమైనా వస్తుందా అని చూడకు, నాకేమైనా రాదా అని చూడకు. రెండింటిని సమంగా చూస్తూ, ఒకవేళ కర్మలు చేశావంటే దాన్ని సమత్వ యోగం అని పిలుస్తారు. స్టెప్ 1 ఫస్ట్ స్టెప్ సమత్వ యోగం. ఇప్పుడేమైతుందంటే, ఈ సమత్వ యోగంతోటి నువ్వు కర్మలు చేయాలి ఎప్పుడైనా సరే. ఊరికే కర్మను కర్మగా చేశావంటే, బుద్ధి యోగం కన్నా గూడా ఏ బుద్ధి యోగము? సమత్వ బుద్ధి యోగం. ఇక్కడ సమత్వ యోగం అన్నారు గదా! సిద్ధి, అసిద్ధి అని చూడకుండా సమత్వ బుద్ధితో చేసే కర్మలు సమత్వ యోగంగా పరిణామం చెందుతాయి. అదప్పుడు సమత్వ యోగం అవుతుంది. అటువంటి బుద్ధి యోగంతో, సమత్వ బుద్ధి యోగంతో కర్మలు చేయాలి. అట్లా కాకుండా ఫలాపేక్షతో కర్మలు చేశావంటే అది దూరేణహి అవరం. చాలా తక్కువ రకము.
అందుకని నువ్వేం చెయ్యి, బుద్ధౌ శరణమన్విచ్ఛా సమత్వ బుద్ధిని, సమత్వ బుద్ధితో కూడిన యోగాన్ని ఆశ్రయించు. ఆ విధంగా కర్మలు చెయ్యి కావాలంటే చేయవలసొస్తే. ఎందుకంటే ఫలాన్ని ఆశించి కర్మలు చేసేవాళ్ళు కృపణులు, చాలా దీనులు. అట్లా చెయ్యకు అని చెప్పారు. చెప్పి బుద్ధియుక్తః జహాతి ఇహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం అని చెప్పారు. ఆ కుశలతతో కుశలేన చేశాడని చెప్పారు. ఈ కుశలత ఎట్లా చెయ్యాలి అని ఇక్కడ భగవద్గీతలో టెక్స్ట్‌లో ఉంది. బుద్ధియుక్తః అంటే ఏం బుద్ధి? సమత్వ యోగ బుద్ధితో. సిద్ధి, అసిద్ధి పట్టించుకోకుండా, ఫలాపేక్ష లేకుండా, ఏదైనా రావచ్చు, పోవచ్చు, వాటితో నాకు సంబంధం లేదు. కర్మ ధర్మంగా చేయడం వరకే అని ఒకవేళ నువ్వు కర్మలు చేస్తే అది సమత్వ యోగము, సమత్వ బుద్ధి. అటువంటి సమత్వ బుద్ధియుక్తుడై నువ్వొకవేళ కర్మలు చేస్తే అటువంటి వాడు సుకృతం లేదు, దుష్కృతం లేదు. చేసే కర్మల వల్ల నాకు పుణ్యమొస్తుందా? దానివల్ల పాపమొస్తుందా? పుణ్యమొస్తే గొప్ప సుఖ అనుభవాలుంటాయా? పాపమొస్తే దుఃఖ అనుభవాలుంటాయా? అవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. అవన్నీ కూడా వాడు ఉభయ రెండింటిని సుఖాన్ని, దుఃఖాన్ని, సుఖాన్నిచ్చే పుణ్యాన్ని, దుఃఖాన్నిచ్చే పాపాన్ని, అన్నింటిని సుకృతాలను, దుష్కృతాలను, పుణ్యకర్మలను, పాపకర్మలనన్నింటినీ గూడా ఇక్కడే జహాతి వదిలిపెట్టేస్తాడు. 2 లేవు అంటే ఏమి? సుకృత కర్మల వల్ల కలిగే పుణ్య ఫలాలు లేవు. దుష్కృత కర్మల వల్ల కలిగే పాపపు ఫలాలు లేవు. 2 అనుభవించవలసిన పని లేదు అంటే, ఫలాల్ని అనుభవించవలసిన అవసరమే లేకపోతే ఇంక జన్మలుండవు. దాని పేరు అపునరావృత్తి, అమృతత్వ స్థితి. తస్మాత్ కాబట్టి నువ్వేం చెయ్యంటే, యోగాయ ఏమి యోగము? సమత్వ యోగం గావాలి మనకిప్పుడు. అటువంటి యోగంతో యుజ్యస్వ కర్మలు చెయ్యి. సిద్ధి, అసిద్ధి పట్టించుకోకు, ఫలాపేక్ష లేకుండా సమంగా కర్మలు చేస్తూ వెళ్ళావంటే, ధర్మంగా కర్మలు చేస్తూ అన్నీ సమంగా చూస్తూ వెళ్ళావంటే అది యోగం. బుద్ధి యోగం. దాంతో చేస్తే నువ్వు ఇటువంటి స్థితికి చేరుతావు. ఇదిగో ఒక మాట చెప్తున్నాను విను అర్జున. ఓ ధనంజయ, 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 ధనంజయ ఎందుకు? ఆ ధనమంతా నీదే. కస్యస్విద్ ధనం అని మన ఈశావాస్యోపనిషత్తు మొదటి మంత్రంలో చెప్పిందంతా నువ్వే. అందుకనే ధనంజయ. అర్జున కూడా లేదు. అది కూడా దాటి. ఇప్పుడు ఈ యోగమేమి? ఎంతవరకు నీకు? ఒక యోగం ఇక్కడేం చెప్పాను? సమత్వ యోగం అని చెప్పాను గదా! ఇప్పుడు ఇంకోటి చెప్తా పటు. కర్మసు కౌశలమే యోగము. కర్మల్లో ఈ విధంగా కౌశలంతో కర్మలను మనము ఇటువంటి కౌశలము అంటే నాకేమైనా వస్తుందా? నాకేమైనా రాదా? అని చూసుకుని ఫలాపేక్షలతో కర్మలు చెయ్యడం గాదు. అవి వదిలిపెట్టి చెయ్యడము, కర్మలను కుశలతతో చెయ్యడము. అప్పుడది కౌశలం యోగః. కుశలతతో కూడి ఉన్న యోగము. ఇటువంటి కుశలత ఉంటే మనకేం కలుగుతుంది? రామం కలుగుతుంది. కౌసల్య ఉంటేనే రామం ఉండేది. సరే దాన్ని పక్కన పెడదాము. మనము యూజువల్‌గా, నార్మల్‌గా, రొటీన్‌గా వింటూ ఉంటాము. కుశలంగా ఉన్నారా అండి? అని అడుగుతారు. కుశల ప్రశ్నలు అంటాము. కుశలం అడిగారు అంటాము. కుశలమని చాలా ఈజీగా వాడతాము. మనం ఈ కుశలం అన్నప్పుడు ఎప్పుడూ దైహికమైన, శారీరకమైన కుశలత గురించే. శరీరానికి జబ్బులు లేకుండా, అవి లేకుండా, నొప్పులు, రోగాలు లేకుండా ఉండడము, ఆది వ్యాధులు లేకుండా ఉండడమే కుశలంగా ఉండడం అనుకుంటాము. కానీ కాదు. భగవంతుడు చెప్పిన కుశలంగా ఉండడం అది గాదు. కుశలంగా ఉన్నారా అంటే భగవంతుడి పరంగా అర్థమేమి? కుశలంగా ఉన్నావా అంటే నువ్వు కర్మలు చేస్తున్నప్పుడు కోరికలు లేకుండా చేస్తున్నావా అని అడగడము. ఈ విషయం అర్థం చేసుకున్న వాడెవడైనా ఉంటే, వాడొకవేళ ప్రశ్న అడుగుతున్నాడనుకోండి ఇంకెవరినైనా, నాకు ఇది చదివి, 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 చదివి భావన చేసి, చేసి, చేసి కుశలత అంటే ఏంటో అర్థమైంది గాబట్టి, ఇప్పుడు నేనెవరినైనా అడిగితే, "మీరు కుశలంగా ఉన్నారా?" అని అడిగాననుకోండి, అంటే, "నీ ఆరోగ్యం బాగుందా? టైంకి మందులేసుకుంటున్నావా? జబ్బులేమీ లేవు గదా? నొప్పులేమీ లేవు గదా? తిన్నది అరుగుతుంది గదా?" అని ఈ రకమైన వెర్రి ప్రశ్నలు గాదు. నేనెవరినైనా కుశలంగా ఉన్నారా అంటే, నువ్వు చేస్తున్న కర్మలను సిద్ధి, అసిద్ధి అనే ఆపేక్షలన్నీ పెట్టుకోకుండా, ఫలాపేక్షలు లేకుండా
యోగంగా సమత్వ బుద్ధితో యోగంగా కర్మలు చేస్తున్నావా? ఆ కుశలత నీకున్నదా? అని నేను అడుగుతూ ఉన్నట్టు అర్థము. వాడికి ఆ వినేవాడికి ఒకవేళ ఇటువంటి జ్ఞానం కలిగిందనుకోండి, వాడు గూడా భగవద్గీతని ఈ విధంగా అధ్యయనం చేస్తూ ఉన్నవాడనుకోండి, వాడికి గూడా కుశలత అంటే భగవంతుడు ఏ ఉద్దేశంతోటి చెప్పారు అని వాడికి తెలిస్తే, వాడు గూడా అవునండి నేను కుశలంగా ఉన్నాను అన్నాడనుకోండి. అంటే ఏమి? అవును నేను ప్రతిఫలాపేక్ష లేకుండా సిద్ధి, అసిద్ధి, లాభాలు, నష్టాలు చూసుకోకుండా కర్మలను కేవలం కర్మలుగా, ధర్మంగా మాత్రం చేస్తున్నాను. అవును నేను కుశలంగా ఉన్నాను అని అర్థం. అదొదిలిపెట్టి ఆరోగ్యం బాగుందా అని అడగడం గాదు కుశలత. ఆరోగ్యం ఉంటుంది, ఊడుతుంది. ఆరోగ్యము ఉండడము, ఆరోగ్యం చెడిపోవడం ఇటువంటివన్నీ దేహానికి సంబంధించిన ధర్మాలు. శరీరానికి నొప్పులు రావడం, వ్యాధులు రావడం, జర అంటే వార్ధక్యం రావడం ఇటువంటివన్నీ దేహానికున్న ధర్మాలు. అది ఎప్పుడూ కుశలంగా కంటిన్యూయస్‌గా ఫుల్ టైమ్ ఉండడం కుదరదు. మనసుకు ఆది, దేహానికి వ్యాధి ఈ 2 వాటి ధర్మాలు, వాటి లక్షణాలు. మనసులకు ఆది ఉంటాయంటే మానసికమైన జబ్బులేమైనా ఉంటే వాటిని ఆదులు అని పిలుస్తారు. మనసుకి ఏవో ఏడుపులో, నవ్వులో, సుఖాలో, దుఃఖాలో దానికేవో ఒకటుంటాయి. అవి దాని ధర్మాలు. శరీరానికి వ్యాధులు, జబ్బులు దాని ధర్మము. అవి ఉన్నాయా అండి? లేవా అండి? పొద్దస్తమానం ఇదేనా అడిగేది? నువ్వు కుశలంగా కర్మలు చేస్తున్నావా? అంటే కోరికలు లేకుండా కుశలతతో ఉన్నావా? అని అర్థము. ఆ రకంగా ఒకవేళ మనము ఈ ఉద్దేశంతో ఎవరి కుశలమైనా కనుక్కుంటుంటే, ఎవరైనా నా కుశలం అడిగితే నేను ఇదే ఉద్దేశంతో జవాబు చెప్తున్నాను అంటే, నేను జ్ఞాన మార్గంలో ఉన్నాను, భగవంతుడు చూపించిన మార్గంలో ఉన్నాను అని అర్థం. సరే అంతవరకు చెప్పి, కాబట్టి కుశలంగా ఉన్నాడు. ఇక్కడ మనవాడేం చేశాడు? కుశలంగా ఉన్నాడు. ఆయన పరమాత్మను ఆత్మగానే భావన చేయడానికి, పరమాత్మను ఆత్మగా దర్శనం చేయడానికి, అటువంటి స్థితి రావడానికి ఆయనకు కుశలత ఉన్నది. ఎందుకు? కర్మలను ఆయన ఈ విధంగా సిద్ధి, అసిద్ధి అని పట్టించుకోకుండా సమంగా, సమత్వ యోగ బుద్ధితో చేస్తూ వచ్చాడు కాబట్టి. ఫలహేతవః కృపణాః హి వాళ్ళు పనికిరారు. బుద్ధి యోగంతో కర్మలు చేస్తూ ఎవడుంటాడో వాడు సుకృత దుష్కృతాల్ని, పాపపుణ్యాల్ని మొత్తం వదిలిపెట్టి ఉన్నవాడు కుశలంగా ఉన్నట్టు లెక్క. మనవాడు ఆ విధంగా పాపం లేదు, పుణ్యము లేదు, మంచి లేదు, చెడు లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, సిద్ధి లేదు, అసిద్ధి లేదు, అన్ని రకాల ద్వంద్వాలను వదిలిపెట్టి కేవలము ధర్మంగా కర్మలు చేస్తూ ఉన్నాడు. అది కుశలత. అది ఆయన దీర్ఘ సత్ర యాగమది. అందుకనే రాజ్యాన్ని, భోగాలను వదిలిపెట్టేసాడు. ఆ రకంగా కుశలత వచ్చింది గదా! కుశలం చెప్పారు గదా గురువుగారు. ఇంకా సమాధి గురించి చెప్తారు ఇంకా కొన్ని పద్యాల్లో. కాబట్టి ఆ విధంగా కర్మసు కౌశలమే కుశలత. కర్మజం బుద్ధియుక్తాః హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంతి అనామయామ. అనామయం అని అడుగుతాం మనము. అనామయం అంటే ఆరోగ్యంగా ఉండడము. ఆమయములు అంటే జబ్బులు, రోగాలు. మీరు ఆరోగ్యంగా ఉన్నారా అండి అంటే, ఏమి రోగాలు లేవు గదండీ అని అర్థం. అయితే ఆ రోగాలు ఎంతసేపు దేహానికున్న రోగాలే, దేహానికున్న జబ్బులే చూసి ఆరోగ్యంగా ఉన్నారా అండి అంటే, "ఆహా! ఏం ఆరోగ్యంలెండి మోకాళ్ళ నొప్పులు పుడుతున్నాయి, తిన్నది అరగట్లేదు, తలనొప్పి పుడుతుంది, ఏంటో వీపు నొప్పి పుడుతుంది, జరమొచ్చింది, మూకు గారుతుంది." ఇంక ఇవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే వాడు పనికిరాడు. భగవంతుడు చెప్తూ ఉన్న విషయానికి వాడు అయోగ్యుడు. భగవంతుడిక్కడ అనామయం అన్నారు. ఆమయములు లేని స్థితి పదము అని చెప్పారు. అనామయమైన స్థితి అంటే ఆరోగ్యంగా ఉన్న స్థితి అన్నారు. అంటే రోగాలు లేకుండా ఉన్న పరిస్థితి. రోగాలేవి మనకు? మోహము, శోకము, కోపము, కోరికలు, ప్రతిఫలాపేక్షలన్నీ జబ్బులు. మనకున్న జబ్బులు. ఆ మోహము, ఆ అజ్ఞానము, ఆ కోరికలు మనకున్న జబ్బులు. అవి లేని స్థితి అనామయమైన స్థితి. మళ్ళీ ఇదే విషయము. ఎవరైనా నన్ను ఆరోగ్యంగా ఉన్నారా అండి అంటే, అవునండి అని చెప్తాను. ఎందుకు అంటే కోరికలవన్నీ వదిలిపెట్టి, ప్రతిఫలాపేక్ష లేకుండా అటువంటి మోహాలన్న జబ్బులు, అజ్ఞానమన్న జబ్బు లేకుండా ఉంటేనే అది అనామయమైన స్థితి. ఒకవేళ నాలో అజ్ఞానం అట్లానే ఉన్నది, మోహాలు అట్లానే ఉన్నాయి, శోకాలు, దుఃఖాలు, కష్టాలు, బాధలనుకుంటూ తిరుగుతున్నానో అటువంటప్పుడు దేహానికి మాత్రం అది గుండ్రాయిలాగా తిరుగుతున్నది. దానికి జబ్బేం లేదు గాబట్టి,
అవునండి. నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే, నువ్వు పూర్తిగా అనారోగ్యంలో ఉన్నావు. భగవంతుడి డెఫినిషన్‌ని బట్టి, భగవంతుడు ఆరోగ్యంగా ఉండడం అంటే ఏమి? మోహాలు, అజ్ఞానాలన్న జబ్బులు లేకపోవడము అని చెప్తున్నారు. ఆ జబ్బు లేకపోవడమే ఆరోగ్యంగా ఉండడము. శరీరానికి అనారోగ్యాలు రావడము జరుగుతూ ఉంటాయి. వ్యాధులు, జర, వార్ధక్యము, వ్యాధి ఈ 2 శరీరానికున్న ధర్మము. పెద్ద విషయమేంటక్కడ? దాన్ని వదిలిపెట్టు. ఇప్పుడు కర్మ వల్ల కలిగే ఏ ఫలాలుంటాయో, నేను ఈ పని చేస్తే నాకు ఈ లాభమొస్తుంది అని ఆశించి, ఒకవేళ కర్మలు చేయడం అన్నది ఏదున్నదో, అటువంటి మొత్తాన్ని, అటువంటి కర్మలను ఆ విధంగా కర్మలు చేస్తే నాకు ఈ ఫలితమొస్తుంది అని అనుకుంటూ ఉన్న ఆ ఫలితాలను వాటన్నింటినీ త్యక్త్వా వదిలిపెట్టి, బుద్ధియుక్తుల ఏ బుద్ధి? ఒకటి ఏ సమత్వ యోగ బుద్ధి. బి కౌశలమైన కర్మయోగ బుద్ధి. కుశలతతో కూడి ఉన్న యోగము, సమత్వ బుద్ధితో కూడి ఉన్న యోగము. వాటితో ఆ బుద్ధితో కూడి మనీషా అంటే బుద్ధి మళ్ళీ. జ్ఞానంతో, బుద్ధి జ్ఞానాలతో, బుద్ధి జ్ఞానమున్న మనిషి ఎవరైనా సరే వాళ్ళు కర్మల వల్ల కలిగే ఫలితాలను వదిలిపెట్టి, ఒకవేళ అటువంటి స్థితిలో ధర్మంగా అవసరమైతే కర్మలు చేస్తూ వెళ్తే, వాళ్ళు జన్మలకు జన్మయే బంధం యాక్చువల్లీ. జన్మే బంధం. జన్మకు ఇంక వేరే అర్థమేమి లేదు. అది బంధం. బంధిస్తుంది. ఈ జన్మ అన్న బంధంలో నుంచి వాళ్ళు ముక్తులైపోతారు. అంటే మళ్ళీ వాళ్ళకి జన్మలు ఉండవు. అటువంటిది జన్మలన్న బంధం ఉండడమే మనకున్న జబ్బు యాక్చువల్‌గా. అజ్ఞానం అని చెప్పాను, మోహం అని చెప్పాను అవన్నీ గూడా ఎట్లా పరిణమిస్తాయి అంటే జన్మగా మారతాయి. బంధమై ఉంటాయి మనకు. ఇప్పుడు ఈ బంధము జన్మ అన్న బంధమే మనకున్న అనారోగ్యం. మనకున్న పెద్ద జబ్బే. ఏదో తలనొప్పి పుట్టిందండి, మోకాలు నొప్పొచ్చిందండి, తింటే అరగట్లేదండి, తలకాయ నొప్పుందండి, ఏదో జరమొచ్చిందండి, ముక్కు గారుతుందండి ఇవా జబ్బులు? లేతే ఇంక పెద్దవో, చిన్నవో ఏవో దేహానికి అనారోగ్యాలు. ఇవి గావు. భగవంతుడు చెప్తున్న ఆమయము మనకున్న పెద్ద ఒకటే ఒకటి ముఖ్యమైన జబ్బు. జన్మ అన్న బంధం. ఈ ఆమయం నుంచి వాడు ముక్తుడై అనామయమైన, ఆరోగ్యమైన పదాన్ని గచ్చంతి పొందుతాడు. జన్మ అన్న బంధమేదున్నదో అదే మనకున్న జబ్బు. దాన్ని దాటుతాడు వాడు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి భగవంతుడు కుశలత, కుశలంగా ఉండడం అంటే ఏమి? ఆరోగ్యంగా ఉండడం అంటే ఏమి అని చెప్పారు. అది ఎట్లా వస్తుంది అని చెప్పారు. మనవాడు అటువంటి కుశలతతో ఉన్నాడు. ఉంటే తర్వాత ఏం జరుగుతుంది? యదా తే మోహకలిలం బుద్ధిః వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. ఇంత దూరం వచ్చావంటే, ఇంతవరకు నిజంగా వచ్చావంటే ఇది జ్ఞానంతో కూడిన వైరాగ్యం. తాత్కాలికమైన వైరాగ్యం గాదు. జ్ఞానంతో కూడిన వైరాగ్యం. ముందు ఆయన రాజుగా ఉండాలంటే అబ్బా! కరాలు, దానాలు, దండాలు, శుల్కాలు ఇవన్నీ దారుణము. నేను చెయ్యను నాకొద్దు. అనుకోని ఆయన దీర్ఘసత్రం అన్న పేరుతోటి ఆ వంక బెట్టుకొని ఎళ్ళిపోయాడు. ఇది ఇనీషియల్‌గా ఆయనకు కలిగిన వైరాగ్యం. అయితే కానీ ఆయన ఎప్పుడైతే జ్ఞానం సాధిస్తూ ఉన్నాడో అప్పుడు దానితో ఆయనకు కుశలతతో యాక్చువల్ జ్ఞానం కలిగింది. ఇప్పుడు అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే మన బుద్ధి ఈ మోహం చేత కలుషితమై ఉన్నది ఇప్పుడు కరెంట్‌లీ, దాన్ని దాటుతుందో, ఆ మోహ కాలుష్యాన్ని దాటుతుందో, మోహ కాలుష్యమేమి నేనేమైనా కర్మ చేస్తే నాకేమైనా ఫలితమొస్తుంది అని ఆశించడమే మోహము. ఆ మోహ కాలుష్యాన్ని బుద్ధి ఎప్పుడైతే దాటుతుందో, అప్పుడు ఇంక శ్రోతవ్యము వినవలసింది లేదు, శృతము విన్నది లేదు. అన్నీ నిర్వేదము. అప్పుడు యాక్చువల్‌గా జ్ఞానంతో వైరాగ్యం కలుగుతుంది నీకు అని చెప్తున్నారు. అప్పుడేమవుతుంది? విన్నది, వినవలసింది అని ఇంకేమీ లేదు. తెలుసుకున్నది, తెలుసుకోవలసింది అని ఏమీ లేదింక. జ్ఞాత లేదు, జ్ఞేయం లేదు. మొత్తం అంతా కలిపి జ్ఞానంలోనే లయం చేస్తామింక. మొత్తం జ్ఞానాన్ని కూడా ఏదైతే ప్రపంచంలో నేను తెలుసుకుంటున్నాను అనుకుంటూ, ఆత్మ గురించి కూడా తెలుసుకుంటున్నాను అనుకుంటూ, అన్ని రకాలుగా తెలుసుకుంటున్నానన్న జ్ఞానం ఏదున్నదో,
వాటన్నింటిని వదిలిపెట్టేస్తాం మనము. శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా సమాధౌ అన్నారు ఇక్కడ. సమాధిన అని జెప్పారు. ఆ సమాధి స్థితి ఫైనల్లీ పొందాడాయన. సమాధౌ అచలా బుద్ధిః తదా యోగం అవాప్స్యసి. యదా ఎప్పుడైతే తే బుద్ధి శృతి విప్రతిపన్న ఇంతవరకు శృతులు ఏవేవో వింటావు. నువ్వు ఇవి చేసావంటే ఈ లోకాలొస్తాయి, అవి చేసావంటే ఆ లోకాలొస్తాయి. నువ్వు ఈ పుణ్యకార్యాలు చేసావంటే ఈ భూమి మీద ఎంతో గొప్ప అనుభవాలన్నీ వస్తాయి. నువ్వు చచ్చిపోయావంటే తర్వాత గొప్ప గొప్ప లోకాలన్నీ వస్తాయని ఏవేవో ఉంటాయి. అవన్నీ విని, 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 విని చెదిరిపోయి ఉన్న నీ మనసు ఎప్పుడైతే ఆ కోరికల్లో నుంచి బయటబడి నిశ్చలంగా స్థాస్యతి నిలబడిపోతుందో, ఎట్లా అంటే అచలంగా సమాధౌ అన్నారాయన. సమాధి స్థితి అంటే దానికి మన శంకర్ల వారు చాలా అందమైన భాష్యం రాసిచ్చారిక్కడ. ఈ అనామయం అంటే ఏమి, కౌశలం అంటే ఏమి అదంతా చాలా సుదీర్ఘంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఇక్కడ ఎప్పుడైతే సమాధౌ అన్నారు కదా! సమాధి స్థితి గురించి ఇక్కడ అర్థం చెప్తూ మనకు సమాధీయతే చిత్తమస్మిన్ ఇతి సమాధిః ఆత్మ అని చెప్పారు. ఎప్పుడైతే మన చిత్తము, మన అంతఃకరణము ఎందులోనైతే సమాధీయతే నిలబడిపోతుందో, అటువంటి స్థితి సమాధి స్థితి అది ఆత్మ. ఎందులోనైతే మనం చిత్తము నిలబడిపోతుందో అది సమాధి, అది ఆత్మ. అటువంటి సమాధి స్థితి అంటే ఆత్మను అటువంటి విధంగా ఆయన పొందాడు అని. ఇక్కడ చిన్న పదాలు 2 కుశలైన సమాధిన అని జెప్పి వదిలిపెట్టారు మన వ్యాసుల వారు. ఎందుకంటే అదే విషయం ఆయన భగవద్గీత నిండా రాశారు. అటువంటి స్థితి ఒకవేళ నీకొచ్చిందంటే తదా అప్పుడు బుద్ధి యోగం అవాప్స్యసి. ఆ యోగాన్ని నువ్వు పొందుతావని చెప్పారు. ఆ యోగం పొందిన వాళ్ళు ఎట్లా ఉంటారు ఏమి అంటే, మన అర్జునుడి ప్రశ్నకి మళ్ళీ భగవంతుడు చాలా దూరం చెప్తూ వస్తారు. ఇవన్నీ మళ్ళీ మనము మన భగవద్గీతలో ఎన్నో సార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ శంకర భాష్యంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమైన విషయాలు ఇవన్నీ చదువుతూ ఉండడం వల్లే వ్యాస భాగవతంలో గబగబా చెప్తూ వెళ్ళిపోయినా గూడా మనం అర్థం చేసుకోవడానికి ఇంత అవకాశం కలుగుతూ ఉన్నది మనకు. ఆ విధంగా మన విజితాశ్వుల వారు, అంతర్ధానుల వారు అవసరం లేదనుకున్నాడాయన. ప్రతిఫలాలతో, భోగ అభిమానాలతో, భోగకాంక్షలతో కర్మలు చేయడం వద్దు అనుకున్నాడు. వదిలిపెట్టేశాడు. విససర్జ త్యక్త్వా అని చెప్తున్నారు గదా ఇక్కడ. ఇక్కడ సంగం త్యక్త్వా అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఫలం త్యక్త్వా అని చెప్తున్నారు. ఆ రకంగా విససర్జ ఆయన వదిలిపెట్టేశాడు. తర్వాత జ్ఞానంతో ఆయన కుశలతతో వైరాగ్యాన్ని సాధించి అటువంటి సమాధి స్థితిలో సమాధౌ అంటే ఆత్మలోనే ఉండి అదే స్థితిని తనను తాను పొందాడు అని. ఇక్కడ 1, 2 చిన్న చిన్న పదాల్లో ఒక చిన్న శ్లోకంలో రాసిన విషయము అంత దూరం ఉన్నది ఒకవేళ చేసే వాళ్ళకి అత్యవసరమైన స్టెప్స్ కాబట్టి చూసుకుంటున్నాము. సరే అదయిపోయింది గదా! మన వాడి గురించి. తర్వాత చూద్దాము. హవిర్ధానాత్ హవిర్ధాని విదురా అసూత షట్సుతాన్ బర్హిషదం గయం శుక్లం కృష్ణం సత్యం జితవ్రతం. ఈ పృథు చక్రవర్తి కొడుకు విజితాశ్వుడు, ఆయన కొడుకు హవిర్ధానుడు, ఆయన భార్య హవిర్ధాని. వాళ్ళిద్దరికీ ఓ విదురా 6 కొడుకులు కలిగారు. బర్హిషదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అని. బర్హిషత్ సుమహాభాగః హావిర్ధానిః ప్రజాపతిః క్రియాకాండేషు నిష్ణాతః యోగేషు చ కురుద్వః. ఈ బర్హిషత్ ఉన్నాడు గదా! ఆయన గొప్ప భాగ్యవంతుడు. హావిర్ధానిః ఎందుకంటే హవిర్ధానుడి కొడుకు. ప్రజాపతి అయ్యాడు. తర్వాత ఈయన రాజయ్యాడు. ఈయన ఈ బర్హిషత్ క్రియాకాండల్లో గొప్ప నిష్ణాతుడు. ఈయన కర్మ మార్గంలో ఉన్నాడు. ఓ కురుద్వః కురువంశంలో జన్మించిన వాడా, ఆయన యోగాలన్నీ చేస్తాడు. కర్మయోగాలన్నీ ఎన్ని కర్మలున్నాయో వాటన్నింటిని యోగాలుగా చేసుకుంటూ వెళ్తాడు. ఆయన కర్మనిష్టలో ఉన్నాడు. యస్య ఇదం దేవయజనం అనుయజ్ఞం వితన్వతః
ప్రాచీనాగ్రైః కుశైః ఆసీత్ ఆస్తృతం వసుధాతలం. యస్య ఎవరైతే ఇదిగో ఈయన మన బర్హిషత్ దేవయజనం అదే పనిగా యజ్ఞాలు చేయడమే ఇంకా చేస్తూనే ఉన్నాడు అదే పనిగా. ఒక యజ్ఞాన్ని అనుసరించి ఇంకో యజ్ఞం, దాన్ని అనుసరించి ఇంకో యజ్ఞం, ఒక యజ్ఞం అయిపోయిందంటే ఇంకొక యజ్ఞం, ఒక యజ్ఞం అయిపోతే ఒక యజ్ఞం చేస్తూ ఉంటే ఆ రకంగా వితన్వతః వ్యాపిస్తూ ఉంటే, విస్తరిస్తూ ఉంటే యజ్ఞాలు ఆయన వల్ల ఈ వసుధాతలమంతా గూడా, ఈ మొత్తం భూమి అంతా గూడా ప్రాచీనాగ్రైః కుశైః తూర్పు వైపు కొసలు ఉంచి దర్భలు పరుస్తారు. ఆ విధంగా యజ్ఞాల్లో ఈయన యజ్ఞాల్లో పరిచిన దర్భలు తూర్పు వైపు కొసలతో భూమి మీద పరిచిన దర్భలతో భూమంతా ఆస్తృతం ఆసిత్ కప్పబడిపోయి ఉన్నది. అన్ని యజ్ఞాలు చేశాడు. ఒక్కటి, రెండు గాదు. సాముద్రీం దేవదేవోక్తాం ఉపయేమే శతధృతిం యాం వీక్ష చారు సర్వాంగీం కిశోరీం సుష్టు అలంకృతాం పరిక్రమంతీం ఉద్వహే చకమే అగ్నిః సుఖీమివ. ఇంకా ఈ బర్హిషత్ ఎవరున్నారో ఆయన దేవదేవోక్తాం దేవదేవుడు చెప్తే ఆయన మాట ప్రకారము సాముద్రీం సముద్రుడి కూతురు శతధృతి అని ఒక తల్లి ఉన్నది. ఆమెను ఉపయేమే వివాహమాడాడు. ఆ వివాహ సమయంలో ఉద్వహే పెళ్లి సమయంలో ఆమె అగ్ని చుట్టూ పరిక్రమంతీం అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేస్తుంటే అటువంటి ఆమెను వీక్ష చూసి ఆమె ఎట్లా ఉన్నది అగ్ని చుట్టూ ఆ పెళ్లి సమయంలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటే చారు సర్వాంగి మందమైన అన్ని అవయవాలతో ఉన్నది. కిశోరి కిశోర వయసులో ఉన్నది, యవ్వనంలో ఉన్నది. సుష్టు అలంకృతం బాగా అలంకరించుకుని ఉంటే ఆమెను చూసి అగ్ని ఆమె శుకిలాగా చిలుకలాగా నడుస్తూ ఉంటే ఆమెను చూసి చకమే కోరుకున్నాడు. అంతటి అందగత్తె ఆమెను మనవాడు పెళ్లి చేసుకున్నాడు. ఇంకా అదే పనిగా యజ్ఞాలు చేస్తూ ఉన్నాడు. విబుధాసుర గంధర్వ ముని సిద్ధ నర ఉరగాః విజితాః సూర్యయా దిక్షు కొణయంత్యైవ నూపురైః. మన శతధృతి పాదాలకు గజ్జెలు కట్టుకునే నడుస్తూ ఉంటే ఆ విధంగా సూర్యయ సూర్య అంటే ప్రసవించేది అని అర్థం. సూర్యుడికి అర్థమే అది. ప్రసవిస్తాడుగా దినాన్ని ప్రసవిస్తాడు కాబట్టి ఆయనకు సూర్యుడని పేరు. పైగా అక్కడ ఆకాశంలో సంచరిస్తూ ఉంటాడని. ఇక్కడ సూర్య అంటే ప్రసవించేది అని అర్థము. అమ్మాయి అని అర్థం. యువతి. సూర్యుడు అంటే ఆకాశంలో సూర్యుడు ఒకడే కాదు. సూర్య అంటే అమ్మాయి అని అర్థం. ఆ అమ్మాయి అప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త పెళ్లి కూతురు పాదాలకు గజ్జెలు కట్టుకుని నడుస్తూ ఉంటే ఆమె పాదాలకున్న నూపురాలు అందెలు మోగుతూ ఉంటే దానితో విభుదులు, జ్ఞానులు, దేవతలు, సురలు, గంధర్వులు, మునులు, సిద్ధులు, మనుషులు, ఉరగాలు, అవ్వని లేదు ఇవ్వని లేదు అన్నీ కూడా ఆమె చేత విజితాహ గెలువబడ్డాయి. ఆమె అందరి మనసులను అట్లా దోచుకున్నది. ప్రాచీన బర్హిషః పుత్రాః శతధృత్యాం దశ అభవన్ తుల్యనామ వ్రతాః సర్వే ధర్మస్నాతాః ప్రచేతసః. ఈయన బర్హిషత్ అని పిలుచుకుంటున్నాం కదా అప్పటి నుంచి. ఈ బర్హిషత్తుకే ఇంకొక పేరున్నది ప్రాచీన బర్హి అని. ఈ ప్రాచీన బర్హి ఎవరున్నాడో ఆయనకు ఆయన భార్య శతధృతికి అంటే ఈ శతధృతి ఇంత అందమైన అమ్మాయి మన సముద్రుడి కూతురు. వాళ్ళిద్దరికీ ఒక 10 మంది దశ పుత్రాః అభవన్ 10 మంది పుత్రులు కలిగారు. తుల్యనామ వ్రతాః సర్వే వాళ్ళందరూ గూడా అందరికీ అదే పేరు. వాళ్ళందరికీ 10 మందికి 10 వేరు వేరు పేర్లన్నీ పెట్టలేదు ప్రాచీన బర్హి. అందరికీ ఒకటే పేరు ప్రచేతస్. వాళ్ళందరూ చేసే పనులు గూడా అంతే. వాళ్ళ పనులవే. అందరూ ఒకటే పని చేస్తుంటారు. వాళ్ళందరూ ధర్మస్నాతాః ధర్మానుష్ఠానంలో ఉన్నారు. వాళ్ళు ధర్మశాస్త్రాలన్నీ చదువుకుని వాటిని పూర్తి చేశారు.
స్నాతకోత్సవం గూడా అయింది. వాళ్ళు స్నాతాహ అంటే స్నాతకం గూడా అయింది. ధర్మశాస్త్రాలన్నీ చదువుకున్నారు. స్నాతకం గూడా చేసుకున్నారు. అదే పనిగా అవే కర్మలు చేస్తూ ఉంటారు. అందరికీ ఒకటే పేరు ప్రచేతసః. పిత్రా ఆదిష్టాః ప్రజాసర్గే తపసే అర్ణవం ఆవిశన్ దశవర్ష సహస్రాణి తపసా అర్చన్ తపస్పతిం. ఇంక వీళ్ళు ఈ 10 మంది ప్రచేతసులెవరున్నారో వాళ్ళతో మన తండ్రి ప్రాచీన బర్హిష్ల వారు ప్రజాసర్గే పిల్లల్ని కనండి మరి ప్రజోత్పత్తి చెయ్యండి అని చెప్పేసరికి ఆ విధంగా ఆదిష్టాహ ఆదేశించబడ్డ వాళ్ళై తపస్సు చెయ్యడం కోసము ఆర్ణవం ఆవిశన్ సముద్రంలోకి వెళ్ళారు. ఎందుకు అంటే సముద్రం మళ్ళీ వాళ్ళ తాతగారే గాబట్టి. దశవర్ష సహస్రాణి ఒక 10,000 సంవత్సరాలు తపస్పతిం ఆ విధంగా తపించే వాళ్లకు పతి అయి పాలించేవాడెవరున్నాడో యజ్ఞపతిలాగా తపస్పతి. ఆయనను తపసా అర్చన్ తపస్సుతో వాళ్ళు అర్చించారు. యదుక్తం పథి దృష్టేన గిరిసేన ప్రసీదత తజ్జాయంతః జపంతః చ పూజయంతః చ సంయతాః. వీళ్ళీ విధంగా ప్రచేతసులు పిల్లల్ని కనండి వెళ్ళండి మీరని వాళ్ళ నాన్న చెప్పేసరికి ముందు అందుకోసం తపస్సు చేయడానికి బయలుదేరారు. మనకిప్పుడు ఈ కాలంలో పిల్లల్ని కనండి మరి అని చెప్తే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి బయలుదేరుతారు. ఏంటో మరి వ్యాసుల నాటి కాలంలో పిల్లల్ని కనండి అనగానే వీళ్ళు వెంటనే తపస్సులు చేయడానికి బయలుదేరేవాళ్ళు. మన బ్రహ్మదేవుడు గూడా కర్దమ ప్రజాపతికి ఇంక నువ్వు పుత్రోత్పాదన చెయ్యి మరి అనగానే అట్లానే అన్నాడాయన వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు. సరే మంచిది. పోనీ మనకిప్పుడు ఈ కాలంలో దాన్ని అర్థం జేసుకోవాలంటే తపస్సంటే ఆలోచన అని గూడా అర్థముంది గాబట్టి ఆలోచించడం ఇప్పుడు మనకి మంచి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది? అవన్నీ ఆలోచించడం మొదలుపెడతారు గదా! పోనీ ఆ తపస్సు అనుకుందాం. కాబట్టి పిల్లల్ని కనండి అనగానే పెళ్లి జేసుకోవాలి గాబట్టి అమ్మాయి కోసమని ఇంకా తపస్సు మొదలుపెడతారు ఎవరైనా ఆలోచన. వీళ్ళు గూడా మన వాళ్ళు. మరి వీళ్ళు ఏ రకం తపస్సు మొదలుపెట్టారో గాని ఇంతకి బయలుదేరారు. ఈలోగా ఏం జరిగిందంటే 10 దారిలో వాళ్లకు గిరిశుడు గనిపించాడు. గిరిశుడు అంటే గిరిశః అంటే గిరిశేతే ఇతి అని పర్వతాల్లో ఉండేవాడు అని జనరల్‌గా అర్థము. ఇక్కడ గిరి అంటే 2 అర్థాలు చూసుకుందాము. గిరములు అంటే వాక్కులు. వాక్కుల్లో ఉండేది అర్థము. కాక గిరి అంటే బుద్ధి అనుకుందాము. కొండ. అందులో ఉండేది బుద్ధిలో ఉండేది జ్ఞానము. వాక్కులకి అర్థం అనుకున్నా సరే, బుద్ధిలో ఉండే జ్ఞానం అనుకున్నా సరే విషయం అదే. పోనీ అది ఆధ్యాత్మికం అనుకుందాం. ఇక్కడ ఊరికే కథాపరంగా ఈశ్వరుడు కనిపించాడు వాళ్లకు. కనిపించి ఆయన చాలా ప్రసన్నుడయ్యాడు వాళ్ళ పట్ల. ప్రాబబ్లీ వాళ్ళు చేస్తున్న తపస్సుకి ఆయన మెచ్చి వాళ్ళకు కనిపించాడేమో తపస్పతి. మన గిరీశుడు వాళ్ళకి ఆ విధంగా దర్శనమిచ్చాడో ఏంటో మరి మార్గంలో, దారిలో. ఆయన వాళ్లకు ఉపదేశం చేశాడు. వాళ్లకు దారిలో కనిపించి సంతోషంగా మన గిరుసుల వారు ఏ విధంగా ఏమి ఉపదేశం చేశారో దాన్నే వాళ్ళు సంయతాః మనసేంద్రియ నిగ్రహంతో ఏకాగ్ర చిత్తంతో తత్ ఆయన చెప్పిన ఉపదేశాన్నే ధ్యాయంతః ధ్యానించారు. జపంతః జపం చేశారు. పూజయంతః పూజనం కూడా చేశారు. అని చెప్పగానే మన విదురుల వారికి ఇప్పుడు కొన్ని ప్రశ్నలొచ్చాయి. ప్రచేతసాం గిరిత్రేణ యథా ఆసీత్ పథి సంగమః యత్ ఉత ఆహ హరః ప్రీతః తత్ నః బ్రహ్మన్ వద అర్థవత్. ఇక్కడ యాక్చువల్‌గా విదురుల వారు ఆపి ఈ ప్రశ్న వేస్తూ ఉన్నారు గదా! ఏమంటున్నారు? గురువుగారు బ్రహ్మన్ ప్రచేతసాం ఈ ప్రచేతసులకు ఈ 10 మందికి గిరిత్రేణ మన గిరిని త్రాణము రక్షించేవాడు బుద్ధిని కాపాడే ఏ జ్ఞానమున్నదో లేదా మన పరమశివుడు
ఆయన చేత ఏ విధంగా 10 ఆ మార్గంలో సంగమః ఆసీత్ కలయిక జరిగిందండి. ఈ ప్రచేతసులు మన పరమశివుడిని ఎట్లా కలిశారు ఆ మార్గంలో దారిలో? ఏదైతే ఉత మరి హరః మన హరుడు, మన శివుడు ప్రీతః చాలా సంతోషించిన వాడై, వాళ్లకు ఆహా! ఏమి ఉపదేశం చెప్పారండి. దాన్ని ఓ బ్రహ్మన్ మీరు ఆ అర్థవంతమైన విషయాలన్నీ ఎందుకు అంటే అది అర్థం అని మనం అందుకనే చూసుకున్నాం. గిరిశం అంటే అర్థం. పదాలకు అర్థం అని అర్థం. ఆ అర్థవంతమైన విషయాలను ఆయన వీళ్ళకు ఏమి జెప్పాడో, అది మాకు గూడా మీరు చెప్పండి అని అడుగుతూ ఉన్నాడు. ఈ ప్రశ్న కన్నా ముందు నేను ఇంకొకటి ఆశపడ్డాను. మన విదురుల వారు ఇక్కడ మనవాడు జితాశ్వుడు దీర్ఘసత్రం చేసి కుశలైన సమాధిన ఆత్మను తన స్వరూపమని తెలుసుకున్న తర్వాత పరమాత్మ, ఆత్మ అని 2 లేవు. ఉన్నది ఒక్కటే అని ఆత్మగానే దర్శనం చేసి అదే స్థితిని పొందాడు అని చెప్తే అక్కడసలు ఏమీ ప్రశ్న వేయలేదాయన. ఎందుకనో గాని అది చెప్పిన తర్వాత వెంటనే ఇక్కడ ఆపి ఆగండి, ఆగండి గురువుగారు. నువ్వంత వేగంగా చెప్తున్నావు. అంత ఫాస్ట్‌గా ఎందుకు చెప్పడం? ఆగండి నెమ్మదిగా చెప్పండి. కుశలైన సమాధిన ఆయనేంటో పొందాడంటున్నావు గదా! ఆయన ఏ విధంగా దాన్ని పొందాడు? ఏమి పొందాడు? ఏమి కథ? మొత్తం జెప్పండి అని అడుగుతాడని ఆశపడ్డాను. అడగలేదెందుకో విదురుడు అక్కడ వదిలిపెట్టేసాడు. ఏదో హవిర్ధానాత్ అనేదో చెప్తుంటే వింటూ వచ్చాడు. మధ్యలో ఇక్కడ ప్రచేతసుల గురించి ఎక్సైట్ అయ్యాడాయన. ఇదెందుకో ఇన్‌స్పైర్ అయ్యి దీని గురించి అడుగుతున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు వ్యాసుల వారు ఇక్కడ వదిలిపెట్టేసారని. ఇప్పుడు మన అదృష్టం బాగుండి మనం ఆలోచించుకుంటున్నాం, మనం చదువుకుంటున్నాము కాబట్టి భగవద్గీతలో ఈ కుశలైన సమాధినాన్ని ఇక్కడ ఉన్నదని చూసుకున్నాం కాబట్టి సరిపోయింది. దాని అర్థం తెలిసింది. లేకపోతే ఏదో కుశలంగా సమాధి స్థితిలోట ఆ సమాధి స్థితి అంటే యోగం అని గూడా అనుకోవచ్చు. ఇక్కడ భగవంతుడు చెప్తున్న సమాధౌ అని మనం ప్రాబబ్లీ అనుకోకపోవచ్చు. ప్రాబబ్లీ మనము ఏదో పతంజలి చెప్పిన యోగ సమాధి అని అనుకుంటే, దాంతోటి పక్క దారిలో నుంచి వెళ్ళిపోయేవాళ్ళము. మనం చూసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఎందుకని వ్యాసుల వారు ఆ ప్రశ్న ఇక్కడ పెట్టి దానికి జవాబు చెప్పలేదో, ఎందుకు విదురుడు అడిగాడు, మైత్రేయుడు చెప్పాడు అని రాయలేదో నాకు అర్థమే కాలేదు. ఇంకెక్కడైనా చెప్తారేమో బహుశః వస్తే చూద్దాము. కానీ ఎందుకో మరి మన విదురుడికి ప్రచేతసుల గురించి వినాలనిపించింది మధ్యలో. ఈ విధంగా వ్యాసుల వారు మనకేం చెప్పాలని కోరుకుంటున్నారో చూద్దాము. కాబట్టి ఆ గిరిత్రుడితో మన ప్రచేతసులకు ఆ దారిలో సంగమం ఎట్లా ఏర్పడిందండి? ఆయన సంతోషించి వీళ్ళకేమి జెప్పాడండి? అవన్నీ నాకు జెప్పండి. సంగమః ఖలు విప్రర్షే శివేన ఇహ శరీరిణాం దుర్లభః మునయః దద్యుః అసంగాతియం అభీప్సితం. గురువుగారు శివుడితోటండి మామూలు విషయం గాదు. శివుడితో ఈ శరీరిణం ఇక్కడ ఈ జన్మలో దేహాలు ధరించి ఉన్నవాళ్ళు, శరీరాలతో ఉన్నవాళ్ళు ఎవరున్నారో, వాళ్లకు శివుడితో సంగమమన్నది దుర్లభః ఖలు ఎంత దుర్లభమండి. ఎంత కష్టమో దొరకడమో. దేహదారులకు అంతా అశివమే ఉంటుంది. అంతా అమంగళము, దుఃఖమే ఉంటుంది. ఎప్పుడూ మృత్యువులతోటే ఉంటుంది. శివము, మంగళము, శాంతి ఎక్కడుంటుంది? అటువంటి శివుడితో సంగమము దొరకడము చాలా దుర్లభం గదండీ మనుషులకు. ఎటువంటి శివుడితో సాంగత్యము అభీప్సితము కోరుకున్నది. ఈ విధంగా నాకు శివుడితో సంగం కావాలి అని కోరుకుని మన మునులు అదే పనిగా వాళ్ళు అసంగంతో ఇక్కడ చెప్పినట్టు మీరు చెప్పారు గదా! పైన మనవాడు మన విజితాసుడు కుశలైన సమాధిన అని జెప్పారు గదా! ఆ విధంగా పాపం వీళ్ళు కుశలతతో అంటే భగవద్గీతలో చెప్పిన కుశలము. మామూలు కుశలం అంటే ఆరోగ్యం, దేహ ఆరోగ్యం బానే ఉండడము, రోగాలు, జబ్బులు లేకుండా ఉండడం గాదు. కుశలం అంటే కౌశలం అని జెప్పారు గదా! ఆ రకంగా పాపము వీళ్ళు మునులు అదే పనిగా అసంగంతో ఉండి దాన్ని ఆ శివంతో సంగం కావాలి అని కోరుకుంటూ ఉంటారు. అందుకోసమే దద్యుహు అదే పనిగా ధ్యానం చేస్తూ ఉంటే గూడా ఎంత కోరుకుని తప్పించినా గూడా
ఆయనతో సంగము, శివుడితో సంగము దొరకడము దుర్లభం గదండీ! అటువంటిది ఈయనకెట్లా కలిగిందండి? ఆత్మారామः अपि यः तु अस्य लोककल्पस्य राधसे శక్త్యా యుక్తః విచరతి ఘోరయా భగవాన్ భవః. ఈయన తక్కువవాడా మన భవుడు? ఆయన ఆత్మారామోపి. ఆత్మారామః అపి ఆయన. ఆత్మారాముడు అయి ఉండి కూడా. యః ఏ మన భవుడు భగవాన్. అస్య లోక కల్పస్య రాధసే. ఈ విధంగా కల్పించబడ్డ లోకము, సృష్టించబడ్డ లోకం పైన రాధస్ అంటే అనుగ్రహార్థం. లోకానుగ్రహం కోసమే ఘోరయా శక్త్యా యుక్తః. తన ఘోరమైన శక్తులతో కూడి ఆ భవుడు విచరతి తిరుగుతూ ఉంటాడు కదా! ఆయన పాపము మనలను అనుగ్రహించడం కోసమే లోకమంటే జన్మ. జన్మలు తీసుకున్న వాళ్ళు శరీరధారులను అనుగ్రహించడం కోసమే ఆయన తన శక్తితో కూడి తిరుగుతూ ఉంటాడు. కానీ ఆయన దొరకడు గదండీ! మనం ఎంతో తపించి సాధన చేస్తే కూడా దొరకడం కష్టము. వీళ్ళకెట్లా దొరికేసాడండి. పైగా దొరికి వాళ్ళకు ఉపదేశం కూడా చేశాడు. అంటే వీళ్ళు దొరికితే. వాళ్ళు మనకు కనపడ్డం ఎందుకు కనిపిస్తారు? ఉపదేశం చేయడం కోసమే. ఆయన కనిపించి పైగా ఉపదేశం చేశాడా? ఎట్లా కనిపించాడు? ఏం ఉపదేశం చేశాడు చెప్తారా? అని అడుగుతున్నాడు. మన భగవంతుడు భవుడు. ఘోరయా శక్త్యా యుక్తః అంటే మళ్ళీ నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. ఇదే భాగవతంలో కపిల దేవహూతి సంవాదంలో 3వ స్కందంలో చివర్లో మనకు ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు టెక్స్ట్ చెప్తూ ఉన్నప్పుడు ఇదిగో ఇక్కడ దాకా వచ్చాం కదా మనము. మహత్తత్వం ఉంది గదా! ఈ మహత్తత్వం నుంచి అహంకారము 3 విధాలుగా వచ్చింది గదా! వైకారికము, తైజసము, తామసికము. అది యతః భవః. ఈ భవం ఇక్కడుంది. మన భగవాన్ భవః 3 విధాలుగా ఉంటుంది. అందులో ఈ వైకారిక, తైజసిక, తామసిక అహంకారం ఏదుందో అది మళ్ళీ 3 విధాలుగా ఉంటుంది. కర్తృత్వం, కరణత్వం, కార్యత్వం చ ఇతి లక్షణం. శాంత ఘోర ఇక్కడ ఘోరయా శక్త్యా యుక్తః. మూఢత్వం ఇతి వా స్యాత్ అహంకృతేః. అహంకారం అహం నేనన్న అంతఃకరణంగా పరిణామం చెందిన ఏ లక్షణమున్నదో మహత్తత్వం ఇక్కడ వికారం చెందడం వల్ల అహంకారంగా మార్పు చెంది 3 విధాల క్రియాశక్తులతో ఉన్నదని చెప్పుకున్నారు గదా! అందులో ఘోరయా శక్త్యా యుక్తః అని ఇక్కడ ఒక్కటి చెప్పారు. భగవాన్ భవః 3 శక్తులతో ఉంటారు. ఒక శక్తి ఇక్కడ ఘోరం అని చెప్తున్నారు. ఒకటి మూఢము, ఒకటి శాంతము. ఆయన అంటే ఇప్పుడు మన అహంకారము రజోగుణంతో ఉంటే ఘోరం అన్న శక్తితో ఉంటుంది. అహంకారం ఎప్పుడైతే సత్వం అన్న శక్తితో ఉంటే శాంతమై ఉంటుంది. అహంకారము తామసికమైన గుణంతో ఉంటే మూఢత్వం అన్న లక్షణంతో ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ అవి వికారాలు చెందుతూ ఉంటే ఏం జరుగుతూ ఉన్నది అని ఇక్కడ చాలా థియరీ చెప్పారు మనకు. దాన్ని ఇక్కడ కథగా చూపిస్తూ ఉన్నారు. ఆ భగవాన్ భవః ఏది మహత్ వికారం చెందడం వల్ల అహంకారంగా మార్పు చెందడం వల్ల అది 3 శక్తులతో కూడి ఉంటుంది. అందులో ఒక శక్తి ఘోరయా శక్త్యా యుక్తః. ఆయన తిరుగుతూ ఉంటాడు. ఘోర శక్తితోటి తిరుగుతున్నాడంటే మిగిలిన 2 శక్తులు ఉండవా? ఉంటాయి. మిగిలిన శక్తులు కూడా ఉంటాయి. శాంత శక్తితో ఉన్నప్పుడు ఆయనెవరు? శివుడు. ఘోర శక్తితో ఉన్నప్పుడు భవుడు. మూఢ శక్తితో ఉన్నప్పుడు రుద్రుడు. ఈ రకంగా ఆయన ఒక్కొక్క శక్తితో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా అనుగ్రహిస్తూ ఉంటాడు. అన్నీ అనుగ్రహాలే. అందులో ఒక్కటి తక్కువ లేదు, ఎక్కువ లేదు. ఆ రకంగా ఉన్న భగవంతుడు ఆ భవుడు. ఇప్పుడు లోకానుగ్రహార్థమే తిరుగుతూ ఉంటాడు. కానీ మాత్రం ఎవ్వరికీ అంత సులువుగా దొరకడు. వీళ్లకు దారిలో ఎట్లా దొరికాడండి? వాళ్లకు ఏం ఉపదేశం చేశాడు? అని మన విదురుల వారు అడిగారు. దానికి మన మైత్రేయ మహర్షి ఇంకిక్కడి నుంచి
రుద్రుల వారు కనిపిస్తే మన ప్రచేతసులు ఏ విధంగా స్తుతి చేశారు అన్న రుద్రస్తుతి ఉంటుంది. ఆ తర్వాత సంతోషించిన రుద్రుల వారు వీళ్లకు ఏం ఉపదేశం చేశారు అని రుద్రోపదేశం ఉంటుంది. ఆ రెండిటితో ఈ అధ్యాయం నడుస్తూ ఉంటుంది. మనము మళ్ళీ వచ్చే వారం వచ్చి కూర్చుని ఇక్కడి నుంచి చదువుతూ ముందుకు వెళ్దాము. అయితే ఇంతవరకు చదువుకున్నది కూడా మనం ఎక్కడా వదిలిపెట్టకుండా జాగ్రత్తగా మననము అర్థ విచారణ చేస్తూ అవకాశం ఉన్నంత మన జీవితంలో అన్వయం చేస్తూ వెళ్ళవలసి ఉంటుంది. మనము కూడా కుశలంగా సమాధి స్థితిలో ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. కుశలైన సమాధిన మాత్రమే మనము ఈ ఆత్మ ద్రష్టలమై ఆత్మ దర్శనం చేయగలము. ఈ కుశలము, సమాధి 2 లేకపోతే కర్మల్లో బడి ఫలాకాంక్షలతోటే ఉన్నాము అంటే చాలా కష్టమవుతుంది. అసల ముందు పదాలకు అర్థం తెలుసుకోవాలి మనం. ఏవో పదాలు ఎట్లో ఒకట్లా వాడడం గాదు. ఏ పదాలు ఎందుకు వాడుతున్నామని తెలుసుకుని అర్థంతో వాటిని వాడాలి. ఎవరైనా మనతో మాట్లాడుతున్న వాళ్ళు పెద్ద తెలుసుకోకుండా లోకంలో అనుకుంటూ ఉంటారు గాబట్టి లౌకికమైన అర్థాలతోటే మనకా మాటలు చెప్పినా గూడా, మనము మాత్రం మన శాస్త్రంలో నేర్చుకుంటున్న, తెలుసుకుంటున్న విషయాలతోటే మనం దాన్ని పట్టుకోవాలి. గ్రహించడం గూడా అట్లానే గ్రహించాలి. ఆ రకంగా గ్రహించడమే మనకు అనుగ్రహము. అందుకోసమే మన పెద్దలు, మన ఋషులు మనకి ఇటువంటి అనుగ్రహం అంతా ఇస్తూ ఉంటారు. దీన్ని వదిలిపెట్టకుండానే వాటిని పట్టుకుంటూ వెళ్ళి, మళ్ళీ వచ్చి కూర్చొని ఇక్కడి నుంచి ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.